అలాగే మరి అసోసియేషన్ అధ్యక్షులు తౌడన్న గారు, జనరల్ సెక్రటరీ మల్లయ్య గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, అలాగే మరి దాదాపు 35 ఏళ్ళు నాతో కలిసి పనిచేసినటువంటి మిత్రులు సుందరం గారు, వరాన్ గారు, మధు గారు, డాక్టర్ ఎంఎస్పి గారు, డాక్టర్ రాధిక, అలాగే నాతో పాటు ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీలో కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ రావు గారు, అందరికీ జేబీములు. అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి చాలామందికి నేను పరిచయస్తుని, చీఫ్ జనరల్ మేజర్గా ఇక్కడ రిటైర్ అయ్యాను. ఆ తర్వాత రిటైర్ అయిన వెంటనే బహుజన్ సమాజ్ పార్టీలో నేను చేరి ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలో పి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, నేను అంటే 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే మనకు సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి. దానికి ముందు నేను ఒక విజ్ఞప్తి చేయాలి. మీకు తెలుసు మన ప్రైవేటీకరణ అంశం, మరి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెంటనే విరమించుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖున మరి కూరమానపాలెం జంక్షన్లో దాదాపు ఒక 5-6 వేల మందితో, మరి ఇంకా 10,000 వరకు మేమైతే ప్రయత్నిస్తున్నాం. మరి అంతమందితో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో మీరందరూ కూడా మీకు తెలిసిన అందరినీ తీసుకొచ్చి, అట్లాగే మీ కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి భాగం పంచుకోవాలని చెప్పేసి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే రేపు అన్ని యూనియన్ల నాయకులు అలాగే అసోసియేషన్ల నాయకులతోటి మన లైబ్రరీ హాల్లో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎట్లా మనం చేయాలనే విషయాల్ని వాళ్ళతో చర్చించడం కోసం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా రేపు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ రావాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ 2 విషయాలు చెప్పి నేను 3 నిమిషాల్లో నేను ముగిస్తాను. మిత్రులారా, నేను ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు గ్రామాల్లో తిరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ వదిలి వెళ్ళారో ఆ గ్రామాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అంటే రాజ్యాంగం యొక్క గొప్పతనం మరి మన రాధిక గారు, తర్వాత మనందరికీ తెలుసు దాని గొప్పతనం. దాని గురించి మనం అంటే నేనేమి చర్చించదలుచుకోలేదు. కానీ ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ కాబడలేదు అనేది మాత్రం మన గ్రామాలకు వెళ్తే మనందరికీ తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఇది మాత్రం వాస్తవం. దానికి కారణం ఏమిటనే విషయం మనం ఆలోచిస్తే మనందరికీ తెలుస్తుంది. అసలు ఈ రాజ్యాంగం అంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇది మాట్లాడుకోవాల్సి రావడం నిజానికి చాలా అన్యాయం. అయినప్పటికీ కూడా అసలు ఈ రాజ్యాంగం యొక్క జెనిసిస్, రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాశారనేది ఒక 2 నిమిషాల్లో మీకు వివరిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ యాక్చువల్గా ఈ దేశాన్ని మనం పరిపాలించాలనుకున్నాడు. అందుకని బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడి 1932లో కమ్యూనల్ అవార్డు మనకు సంపాదించాడు. అంటే మనల్ని మనమే ఎన్నుకునేటంటే ఇతర కులాల ఇతర పార్టీల సంబంధం లేకుండా మన సొంత పార్టీ ద్వారా మన ఓట్లే మనం వేసుకుని ఎన్నుకునే విధానం. అంటే పార్లమెంట్లో తప్పనిసరిగా మనం మెజారిటీగా ఉంటాం. అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు, అది కమ్యూనల్ అవార్డు. మనం పరిపాలించే వాళ్ళం ఈ దేశాన్ని. దాన్ని ఓడించడం కోసం గాంధీ తన ప్రాణాన్ని పరంగా పెట్టి ఆ కమ్యూనల్ అవార్డుని క్యాన్సిల్ చేయించాడు. అంటే అంబేద్కర్ యాక్చువల్గా ఎంతో కష్టపడి సాధించినటువంటి కమ్యూనల్ అవార్డుని గాంధీ ఓడించాడు, బాబాసాహెబ్ ఓడిపోయాడు. అప్పుడు 1919 నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో హక్కులు మనకు సాధించి పెట్టాడు. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. మరి ఆ సంఘటన జరిగిన తర్వాత బాబాసాహెబ్ చాలా మదన పడ్డాడు. నేను 1919 నుంచి, అంటే ఆయన పీజీ చదువుతున్నప్పటి నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళతో పోట్లాడి మనకు సాధించిన హక్కులన్నీ కూడా మరి ఇట్లాంటి రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా, ఎందుకంటే కులపరంగా అగ్రకులంలో ఉండి మరి నేను సాధించినవన్నీ కూడా ఓడించేస్తే ఇక నా ప్రజలకు ఏం మిగులుతుంది అని చెప్పి ఆయన ఆలోచించి, ఎందుకంటే ఆయన షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారా, అంటే కమ్యూనల్ అవార్డులు ఓడిపోయినా కూడా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారా ఆయన మనల్ని అందరినీ కూడా రాజ్యాధికారులు చేయాలని, పార్లమెంట్కి తీసుకెళ్ళాలని ఆయన దాన్ని ప్రారంభించి రాజకీయాల్లో కూడా ఆయన చాలా ఎక్కువ కష్టపడుతున్న సమయంలో ఈ రాజ్యాంగం రాయాలి అనేటువంటి ఆఫర్ వచ్చినప్పుడు ఆ పనంతా వదిలేసి ఈ రాజ్యాంగాన్ని నేను ఎందుకు ఒప్పుకున్నాడంటే, నేను ఇంత కష్టపడి సాధించిన ఈ హక్కులన్నీ కూడా వీళ్ళు కాల రాసేస్తారేమో, అలా రాయకుండా ఉండడం కోసం నేను రాజ్యాంగాన్ని రాస్తే ఇవి ఎవడూ కూడా చెరపలేని విధంగా నేను దాన్ని తయారు చేస్తానని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి మరి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి సంఘటన మీకు తెలుసు. మరి ఎవరు ఏమనుకున్నా సరే 100కి 75%
ఆ రాజ్యాంగం కేవలం మన కోసం, స్త్రీల కోసం మాత్రమే రాయబడింది. 75% మీరు రాజ్యాంగాన్ని చదివితే కూడా మీకు అర్థమవుతుంది. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి భుజస్కంధాల మీద ఉంది మిత్రులారా. 75 సంవత్సరాల తర్వాత మనం ఈ మాట్లాడుకోవాల్సి రావడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ కూడా మనం చాలా ప్రమాదంలో రాజ్యాంగం పడింది, దాన్ని రక్షించుకోవాలి. ఈ రాజ్యాంగంలో ముఖ్య భాగమైనటువంటి పబ్లిక్ సెక్టర్లో దీని గురించి కూడా ఒక్క నిమిషం చెప్తాను. రాజ్యాంగం రాయడానికి ముందే ప్రిన్స్లీ స్టేట్స్ మనకు ఉండేవి. ఈ ప్రిన్స్లీ స్టేట్సు అట్లాగే గాంధీలు, నెహ్రూలు అందరూ కూడా ఈ దేశాన్ని ఒక వ్యవసాయక దేశంగా డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసి భవిష్యత్తులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయక దేశంగా మనం దీన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు బాబాసాహెబ్ ఎకనామిక్స్లో PhD చేసిన తర్వాత ఆయన వ్యవసాయం మీద ఒక ఆర్టికల్ రాస్తూ వ్యవసాయం అనేది ఎప్పటికీ కూడా ఒక ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్గా ఉండలేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, అలా కాకుండా ఉండాలంటే ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఉద్యోగి ఉండాలి, అలా ఉద్యోగి ఉండాలంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ఫ్యాక్టరీలు ఏర్పడాలని చెప్పేసి బాబాసాహెబ్ రాజ్యాంగం రాయడానికి ముందే ఆయన ప్రతిపాదించడం జరిగింది. ఆ ప్రతిపాదనను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలే ప్రధానంగా ఉండాలి, అది ముఖ్యంగా SC, ST, BCలకు కూడా రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆయన ఇందులో ప్రతిపాదించడం జరిగింది. మరి ఇంత మన కోసం ఇంత తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈ రోజున మరి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేజీ చింపేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థని ఎలా అమ్మేస్తున్నారో మీకు అందరికీ తెలుసు మిత్రులారా. అంటే మీరు స్టడీ చేశారో లేదో తెలియదు, కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని ఎట్లాగా చంపేశారో ఆ చంపడం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే మొట్టమొదటగా SC, SCలని కంపెనీలోంచి తీసేస్తారు. ఇది ఎందులో అనుమానం లేదు. ఆ తర్వాత BCలను తీసేస్తారు. ఇది భయపడాల్సిన విషయం. కాబట్టి ఎందుకంటే సమయం లేదు కాబట్టి నేను ఇంకా డీటెయిల్స్లో వెళ్ళట్లేదు. కాబట్టి ఎందుకంటే ఈ ఈ ఈ ఈ స్టీల్ ప్లాంట్ యొక్క ఉన్నత శిఖరాల్ని చూసిన వాడిని నేను. ఎంతో నష్టాల్లోంచి మరి చాలా లాభాల్లోకి తీసుకొచ్చిన, అంటే మనందరం కష్టపడి తీసుకొచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అంత గొప్ప ఆర్గనైజేషన్ని ఈ రోజున పని కట్టుకొని కావాలని ఒక సిస్టమేటిక్గా దీన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా చూశాను గత 5-6 ఏళ్లలో ఎట్లా సిస్టమేటిక్గా దీన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అది ఇంకా చాలా అగ్రెసివ్గా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అలా కాకుండా అందుకే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము గ్రామాల్లో, నేను పొద్దున్నే వచ్చాను, డాక్టర్ అంబేద్కర్ జిల్లాలో గ్రామాల్లోనూ నియోజకవర్గాల్లోనూ తిరిగి ఈ ధర్నా గురించి మొత్తం అవేర్నెస్ కలిగించి ప్రభుత్వ రంగ సంస్థలని రక్షించుకోవాల్సిన బాధ్యతను ప్రజలకు కూడా చేరవేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంస్థను రక్షించుకోవాలా. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థను మనం కోల్పోయామంటే రాజ్యాంగం కూడా ప్రమాదంలో. ఎందుకంటే ఇప్పటివరకు ఇంత పెద్ద సంస్థ ప్రైవేటీకరణ అవ్వలేదు, మీకు అందరికీ తెలుసు. అవ్వకుండా రక్షించుకోలేకపోతే రాజ్యాంగాన్ని రక్షించుకోలేము మిత్రులారా. దానికోసమైనా సరే ఈ సంస్థను మనం రక్షించుకోవాలా. కాబట్టి దయచేసి మీరందరూ మరి 1వ తారీఖున మీ కుటుంబాలతోటి అట్లాగే మీ మిత్రులతోటి వచ్చి, ఎందుకంటే రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు కూడా వచ్చి దాంట్లో భాగం పంచుకుంటున్నారంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయినాయి. ఈ పార్లమెంట్ సెషన్లో రామ్జీ గౌతమ్ గారు దీని మీద కూడా మాట్లాడడానికి ఆయన ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు. దీని మీద అక్కడ చర్చించడానికి అవకాశం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఎవరికి చెందింది కాదు, మనకు చెందింది. అందుగురించే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, తప్పనిసరిగా మీరు భాగం పంచుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ, నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి SC, ST అసోసియేషన్ వారికి జై భీములు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. జై భీమ్. అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం. AGG టీవీ మీది. అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.